దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 154. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. అప్పటి వరకు కోపంగా ఉన్న సంజయ్ సాహితి దొంగచూపులు చూసి సన్నగా నవ్వుతున్నాడు. దివ్య వెనుకగా ఉన్న సాహితి సంజయ్ని చాటుగా చూస్తూ భయంగా కళ్ళు టపటపా ఆడిస్తుంటే తనను చూసి నవ్వుతూ సరేలేండి అన్నాడు. అమ్మయ్యా అని సాహితి గుండె మీద చేయి పెట్టి అనుకుంది. ఇప్పుడైనా ముందుకొచ్చి సంజయ్ గారికి సారీ చెప్పు అంటూ వెనుక ఉన్న సాహితిని దివ్య ముందుకు గుంజింది. సంజయ్కి తన మొహం చూపించడానికి గిల్టీగా ఫీల్ అవుతూ సారీ అని అంది. సంజయ్ తనని చూసి ఆ రోజు ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ని చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ తనింత వాగుడికాయ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్య అన్నాడు. తన నోటికి అవకాశం వచ్చిందంటే అసలు ఆపదు సంజయ్ గారు అంది దివ్య సాహితిని కొంచెం కోపంగా చూస్తూ. అబ్బా నన్ను పొగిడింది చాలే, మనకి సినిమా టికెట్లు దొరకలేదు. అసలే నా ఫేవరెట్ హీరో ప్రభాస్ మూవీ, మరి మన సినిమాకి ఎలా వెళ్ళాలి అంది సాహితి. టికెట్స్ గురించి అభి దివ్య ఆలోచిస్తుంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఫ్రెండ్స్ కోసం తీసుకున్న 3 టికెట్స్ ఉన్నాయి కదా అభి గారు, మీరు వీటిని తీసుకోండి అన్నాడు సంజయ్. ఓకే సంజయ్, తప్పకుండా తీసుకుంటాము అని ఆ టికెట్స్ తీసుకొని మనీ పే చేయడానికి అభి ఫోన్ తీయబోతుంటే ఆగండి, మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నందుకు మీ ఇద్దరికీ నా వైపు నుంచి ఈ చిన్న గిఫ్ట్ అనుకోండి. టికెట్స్కి మనీ పే చేయకండి. మీ దగ్గర నుంచి టికెట్స్కి మనీ తీసుకోవటం అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ అన్నాడు సంజయ్. రిక్వెస్ట్ చేసేసరికి సరే అన్నాడు అభి. కానీ తమన్నాకు గిఫ్ట్ ఇవ్వడానికి నేను ఏ పెళ్ళి చేసుకోలేదు కదా అని అంది సాహితి. నీకు గిఫ్ట్ ఇస్తానని ఎవరన్నారు? ముందు నీ సినిమా టికెట్కి డబ్బులు తీ అన్నాడు సంజయ్ తన వైపుకి డబ్బుల కోసం చెయ్యి చూపిస్తూ. సంజయ్ అలా డబ్బులు అడుగుతాడని ఊహించని సాహితి కళ్ళు టపటపా వాలుస్తూ కోపంగా చూస్తుంటే దివ్య అభి వారిద్దరిని చూసి నవ్వుతున్నారు. ఇతను బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, పిసినారి సంఘానికి అధ్యక్షుల్లాగా ఉన్నాడు. ఆడపిల్లకి సినిమా టికెట్ ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని సాహితి మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఇదిగో టికెట్ డబ్బులు అంటూ సంజయ్ చేతిలో పెట్టింది. సంజయ్ ఆ డబ్బులు జేబులో పెట్టుకొని ఇక వెళ్దామా అభి గారు అన్నాడు. ఒక్క నిమిషం సంజయ్, నేను అభిని పెళ్లి చేసుకునే టైంలో నువ్వు చాలా ఇబ్బంది పడి ఉంటావు. రియల్లీ ఐఎమ్ సో సారీ అంది దివ్య. మీ నాన్నగారి దగ్గర నుంచి సహాయం తీసుకున్నందుకు మీ ఇంటికి అల్లుడు కాలేదనే కొంచెం బాధగా ఉన్నా ఆ విషయం అప్పుడే మర్చిపోయాను దివ్య. ఫైనల్గా ప్రేమించుకున్న మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా ఈ వాగుడికాయతో కలిసి మూవీకి వచ్చి కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇక ఆ విషయాలని మర్చిపోండి అన్నాడు సంజయ్. నాకు వాగుడికాయని పేరు పెట్టాడేంటి అని సాహితి మనసులో తిట్టుకుంటూ ఉంటే పదండి అంటూ అభి సినిమా థియేటర్ లోపలికి వెళ్తుంటే అందరూ కలిసి అభితో వెళ్తుంటారు. యశ్వంత్ రూమ్లో ఒంటరిగా కాఫీ తాగుతూ సినిమాకి వెళ్తున్నామని దివ్య చెప్పింది గుర్తొచ్చి దివ్యకి కాల్ చేస్తుంటాడు. దివ్య స్టెప్స్ ఎక్కి వెళ్తుండగా ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అంది. అక్కడ జనాలతో కాస్త గోలగోలగా వినిపిస్తుంటే ఎక్కడ ఉన్నావు దివ్య అని అడిగాడు. అది అన్నయ్య, సాహితి మా ఇంటికొచ్చింది. తనతో కలిసి అభి నేను మూవీకి వచ్చాము అంటూ తడబడుతున్న మాటల్లోని యశ్వంత్కి అర్థమయ్యేలా చెప్పింది. ఓహో సరేనమ్మా, ఇంటికి వచ్చాక ఫోన్ చెయ్యి అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేసి అభి ఇంట్లో దివ్యతో ఒకలాగా మిగతా అందరి ముందు ఇంకొకలాగా ఉంటున్నాడన్నమాట అని అనుకున్నాడు.
టికెట్స్ ఉన్న నెంబర్స్ ప్రకారం నలుగురు సీట్లు ఒక దగ్గర పడలేదు. 2 నెంబర్లతో ఒక లైన్ కార్నర్ ఎండ్ అయితే మరో 2 నెంబర్లతో వెనక పక్కన లైన్ స్టార్ట్ అయింది. అయ్యో, ఇప్పుడు ఎలా కూర్చోవాలి అంది సాహితి. మనమిద్దరం ఈ లైన్లో కూర్చుంటే అభి, సంజయ్ గారు ఆ లైన్లో కూర్చుంటారు అంది దివ్య. సరే అంది సాహితి. సంజయ్ సాహితీకి కొంచెం దగ్గరగా వచ్చి తనకు మాత్రమే వినిపించేలా మాట్లాడుతూ, ఏయ్ వాగుడికాయ్, నీకసలు సెన్స్ లేదనుకుంటాను. కొత్తగా పెళ్ళైన ఆ జంటని పక్కపక్కన కూర్చుని సినిమా చూడనివ్వు. మనం ఆ పక్క లైన్లోకి వెళ్దాం పదా అన్నాడు. అమ్మో, నేను ఈ పక్కన కూర్చోవాలా అని అంది సాహితి కొంచెం భయపడుతూ. నన్ను అవమానించినందుకు కూర్చొని తీరాలి, అదే నీకు పనిష్మెంట్ అని తనకు మాత్రమే వినిపించేలా చెప్పి, అభిగారు, దివ్య మీరు ఇక్కడ కూర్చోండి, మేము ఆ లైన్లోకి వెళ్తాము అన్నాడు సంజయ్. దానికి దివ్య అడ్డు చెప్పబోతుంటే అభి తన చేయి పెట్టి ఆపి, ఓకే సంజయ్, మీరు వెళ్ళి కూర్చోండి, మేము ఇక్కడ కూర్చుంటాము అన్నాడు. మనం వెళ్ళి కూర్చుందాం పదా అంటూ సంజయ్ సాహితీకి చెప్పి వెళ్తుంటే ఇక సాహితీ తప్పక సంజయ్తో వెళ్తుంటుంది. నేను సాహితీ కూర్చునే వాళ్ళం కదా, ఎందుకు ఆపావు అని అడిగింది దివ్య. నోరు మూసుకొని కూర్చో అంటూ అభి సీరియస్గా చెప్పి చైర్లో కూర్చుంటే దివ్య అభిని తిట్టుకుంటూ పక్కన కూర్చుంది. దివ్యతో మాట్లాడిన యశ్వంత్ రూమ్లో సంజు లేకపోయేసరికి సంజు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ రూములో నుంచి రాబోయి విండోలో నుంచి గార్డెన్లోకి చూశాడు. సంజు అక్కడ చెట్లకి నీళ్లు పాడుతూ కనిపిస్తుంటుంది. ఆఫీస్ నుండి వచ్చాక కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకోదు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అని అనుకొని కిందికి వచ్చి తన దగ్గరికి వెళ్ళబోతుండగా చెవిలో కొన్ని మాటలు వినిపించేసరికి సడన్గా ఆగిపోయాడు. వెనక్కి తిరిగి చూశాడు. పూర్ణ వెనకగా కనిపిస్తూ షీలాతో కాల్ మాట్లాడుతుంటుంది. ఆ సంజుని ఇంటి నుంచి ఎలా పంపించి నేను మా ఇంటికి కోడల్ని ఎలా చేసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు షీలా అని తల్లి మాటలు వినిపిస్తూ ఉంటే టెంపరోడు ఉగ్ర రూపం దాలుస్తూ దగ్గరికి వచ్చి ఆ ఫోన్ అందుకున్నాడు. ఫోన్ ఎవరు గుంజుకున్నారు అని అనుకుంటూ పూర్ణ వెనక్కి తిరిగి ఎదురుగా కొడుకుని చూడగానే తన హార్ట్ బ్రేక్ అవుతుంటుంది. తల్లిని కళ్ళెర చేసి చూస్తూ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. ఎలాగైనా ఆ స్టూపిడ్ లేడీని బయటికి పంపించి నా పెళ్ళి యశ్వంత్తో జరిగేలా చూడండి ఆంటీ అంటూ షీలా మాటలు వినిపిస్తున్నాయి. దేవుడా అని అనుకుంది పూర్ణ వణికిపోతూ. తన మాటలు వింటున్న యశ్వంత్ ఉడుకుతున్న రక్తంతో తల్లిని ఉగ్ర రూపంలో చూస్తున్నాడు. హలో ఆంటీ, నేను చెప్పేది వింటున్నారు కదా? ఎలాగైనా నేను త్వరలో యశ్వంత్ని పెళ్లి చేసుకుని మీ ఇంటికి కోడలుగా రావాలి. సంజుని ఏదో విధంగా బయటికి తరిమేయండి అని షీలా మాట్లాడడం, సంజు గార్డెన్ల నుంచి లోపలికి వచ్చి ఆ మాటలు వినడం ఒకేసారి జరిగిపోయింది. సంజు ఆ కాల్ విని ఆశ్చర్యపోతుండగానే, ఏయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అంటూ యశ్వంత్ బేస్ వాయిస్ షీలాకి తన చెవులు చిల్లులు పడేలా వినిపించింది. అది వినగానే షీలాకి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా సంజు గురించి అలా మాట్లాడతావు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అమ్మో అంటూ షీలా ఫోన్ కట్ చేసింది. ఫోన్ కట్ కాగానే యశ్వంత్ తల్లిని కోపంగా చూస్తూ ఆ ఫోన్ని నేలకేసి గట్టిగా కొట్టాడు. యశ్వంత్ ఆవేశానికి ఆ ఫోన్ ఫ్లోర్కి గట్టిగా తగిలి ముక్కలు ముక్కలైంది. యశ్వంత్ ఆవేశానికి ఒక్క పూర్ణనే కాదు, సంజు కూడా భయపడుతూ, యశ్వంత్ ఏంటి ఆవేశం అంటూ దగ్గరికి రాబోయింది. నువ్వాగు సంజు అంటూ ఆ కోపంలో సంజుని కసిరించాడు. ముందుకు రాబోయిన సంజు అక్కడే ఆగిపోయింది. కోపంతో ఎర్రగా మారిపోయిన యశ్వంత్ మొహం చూసి పూర్ణ వణికిపోతుంటుంది. ఎప్పుడు చూసినా నువ్వు నా సంతోషాన్ని దూరం చేయాలనుకుంటావు ఎందుకు?
నేను సంతోషంగా ఉంటే నీకు నచ్చదా? నాకు నచ్చిన మనుషుల్ని ఎందుకు నువ్వు శత్రువుగా చూస్తుంటావు? అని అడిగాడు తల్లిని కోపంగా చూస్తూ. ఆ మాటలు గతం తాలూకు ఉద్దేశంతో కూడా అడుగుతున్నాడని పూర్ణకి అర్థమవుతుంది. చెప్పండి పూర్ణమ్మ గారు, ఏ ధైర్యంతో ఆ షీలాతో స్నేహం చేస్తూ తనని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు? అని అడిగాడు బేస్ వాయిస్తో. కొడుకుని చూసి హడలిపోతున్న పూర్ణకి నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. వారిద్దరి మధ్య జరుగుతుంది చూసి సంజు కంగారు పడుతుంటుంది. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తారా? అని అడిగాడు పూర్ణని సూటిగా చూస్తూ. ఏంటి యశ్వంత్ అది? అంటూ పూర్ణ భయంగానే అడిగింది. నేనసలు నీ కన్న కొడుకునేనా? అని అడిగాడు. కొడుకు అన్న మాట తన గుండెల్లో గుణపంలా గుచ్చుతూ, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? అని అడిగింది కన్నీళ్ళు పెడుతూ. ఆ క్షణం పూర్ణ గారి కన్నీళ్లు చూసి సంజు కూడా చలించిపోతుంటుంది. చిన్నతనం నుండి కూడా నాకు నచ్చిన మనుషుల్ని దూరం చేస్తూ వస్తున్నావు. అందుకే నువ్వసలు నా కన్న తల్లివేననే అనుమానం వస్తుంది. నువ్వొక మనిషి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నా కూడా అంటూ లాస్ట్ వర్డ్ అనబోయి సంజుని చూసి సడన్గా ఆగిపోయాడు. కానీ యశ్వంత్ ఏమంటున్నాడో పూర్ణకి అర్థమై తప్పు చేసిన దానిలా తలదించుకుంది. యశ్వంత్ ఏదో అనబోయి ఆగిపోయాడని సంజుకి తెలుస్తుంది కానీ అది దేని గురించి అనేది అర్థం చేసుకోలేకపోతుంటుంది. ఛీ, ఇవాళ నీ మనసులో ఉన్న ఉద్దేశం తెలిసాక అసలు నేను ఒక తల్లిగా కాదు కదా, మనిషిగా కూడా చూడబుద్ధి కావడం లేదు అని అన్నాడు. ఆ మాటలకు పూర్ణ అవమానంగా గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకునేసరికి ఆమె కళ్ళల్లో నిండిపోయిన నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి. యశ్వంత్ కన్న తల్లిని అలా మాటలు అనడం, పూర్ణ గారు అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి సంజు తట్టుకోలేక, ఏంటి యశ్వంత్ నీ మాటలు? కన్న తల్లిని పట్టుకొని అలాగేనా మాట్లాడేది? అని అంది. అసలు తను నా తల్లి కాదు, నా తల్లి రూపంలో ఉన్న ఒక దుర్మార్గురాలు అన్నాడు మాటల్లో తల్లి మీద విరక్తి చూపిస్తూ. యశ్వంత్ అంటున్న ప్రతి మాట పూర్ణ గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటూ ఉంటాయి. ఆగు యశ్వంత్, నువ్వు కన్న తల్లిని పట్టుకొని ఇలా మాట్లాడుతుంటే సాటి ఆడదానిగా సహించలేకపోతున్నాను. మీ తల్లి కొడుకు మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో నాకు తెలియదు. కానీ ఎంత మనస్పర్ధలు ఉన్నా కన్న తల్లిని పట్టుకొని ఇలా మాటలు అనడం వ్యక్తిత్వం అనిపించుకోదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి యశ్వంత్ అని అంది సంజు. ఆవిడ ఎంత దుర్మార్గురాలో నీకు తెలీదు సంజు అన్నాడు యశ్వంత్ తల్లిని కోపంగా చూస్తూ. ఆ మాటలకు పూర్ణ తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటుంది. ప్లీజ్ యశ్వంత్, దయచేసి మేడంని తిట్టడం మానేయ్ అని కోపంగా చెప్పి, మీరు లోపలికి పదండి మేడం అని అంది సంజు పూర్ణని చూస్తూ. కానీ యశ్వంత్ మాటలకి తట్టుకోలేకపోతున్న పూర్ణ భరించలేనట్టుగా కన్నీళ్ళు పెడుతూ నిలబడింది. మీరు మీ అబ్బాయి ముందు ఉండొద్దు, రూమ్లోకి పదండి మేడం అంటూ సంజు తనకి ఓదార్పుగా చెప్పి తన భుజం చుట్టూ చేవేసి రూమ్ వైపుకి తీసుకువెళ్తుంటుంది. అసలు ఈవిడని కాదు, ఆ షీలా సంగతి చెప్పాలి అని యశ్వంత్ మనసులో అనుకొని కోపంగా బయటికి వెళ్తున్నాడు. సంజు తనని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి తట్టుకోలేనట్టుగా ఏడుస్తున్న తన కన్నీళ్ళు తుడిచి, మీ అబ్బాయి కోపం గురించి నాకన్నా ఎక్కువే మీకే తెలిసి ఉండాలి కదా, యశ్వంత్ మాటలు పట్టించుకోకండి, దయచేసి ఏడవకండి అంటూ ఓదార్పుగా చెప్పి అక్కడున్న బాటిల్ తీసుకొని, ముందు నీళ్లు తాగండి మేడం అంటూ ఇచ్చింది. బాగా ఏడ్చి ఉన్న పూర్ణ గొంతు తడారిపోయినట్టుగా అనిపిస్తుంటే సంజు ఇచ్చిన బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంటుంది. అలా బాధపడుతున్న పూర్ణని సంజు జాలిగా చూస్తుంటుంది. ఇక్కడ షీలా జరిగింది తండ్రికి చెప్పి, ఇప్పుడు యశ్వంత్ వస్తాడేమో అని నాకు భయంగా ఉంది డాడీ అని కంగారు పడుతుంటుంది. యశ్వంత్కి కోపం వస్తే తట్టుకోలేం షీలా, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నాడు జగదీశ్వరరావు భయపడుతూ. పూర్ణ ఆంటీ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటాడని
నేనైనా ఎందుకు అనుకుంటాను డాడీ, అక్కడ పూర్ణ ఆంటీ నిర్లక్ష్యంగా ఉంటుందని నాకేం తెలుసు అని అంది. ఇలా ఇద్దరూ భయపడుతూ ఉండగానే ఇంటి ముందు ఏదో కార్ వచ్చి ఆగినట్టుగా సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినగానే ఇంకా భయపడుతూ యశ్వంత్ వచ్చాడేమో అని అనుకొని జగదీశ్వరరావు డోర్ ముందుకు వెళ్ళి చూస్తూ ఉండగానే శివుడు మూడో కన్ను తెరిచినట్టుగా యశ్వంత్ ఉగ్ర రూపం దాలుస్తూ లోపలికి రావటం జగదీశ్వరరావుకి కనిపించి హడలిపోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.